చీకటి మాటున కూల్చివేతలు ఓ గెలుపేనా? హైడ్రా పెత్తందారి పోకళ్లపై హైకోర్టు ఆగ్రహం. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసి విజయంగా చెప్తారా? ఇది కోర్టు అధికారాన్ని గౌరవాన్ని కించపరచడమే. చట్టాన్ని పదే పదే ఉల్లంఘించే ధోరణి సహించం. కూల్చిన నిర్మాణాలను హైడ్రా పునరుద్ధరించాల్సిందే. పిటిషనరే తిరిగి కట్టకుంటే ఆ ఖర్చులు చెల్లించాలి. కీలక ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ నాగేష్ భీమపాక మొదట కూల్చివేయడం, చుట్టూ కంచె వేసి బోర్డులు పెట్టడం, ఆపై చర్యలను సమర్థించుకోవడం, కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇవేమీ హైడ్రాకు కొత్త కాదు. ఇవి తరచూ పునరావృతం అవుతున్నవే. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలిసినా భారీ బలగంతో వెళ్ళి చీకటి మాటున కూల్చివేతలు చేపట్టడం, ఆపై దాన్ని విజయంగా చిత్రీకరిస్తూ మీడియాలో ప్రచారం చేసుకోవడం హైడ్రా పెత్తందారి పోకడలను వెల్లడిస్తున్నది. ఇటువంటి పోకడలు చట్టబద్ధమైన పాలన మూలాలను దెబ్బతీస్తున్నది. ఈ కోర్టు అధికారాన్ని గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించలేమంటూ హైడ్రా తీరుపై జస్టిస్ నాగేష్ భీమపాక నిప్పులు చెరిగారు. సరే, ఇది ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారది, రేవంత్ రెడ్డి గారి తీరు మారది, ఆయన ఆఫీసర్ రంగనాథ్ గారు మారరు. ఇది ఏదైతే ఆ వీకెండ్ ఉన్నదో శని ఆదివారాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా అక్రమ కట్టడాలని మీ దృష్టికి వస్తే కూల్చొద్దు అని కోర్టు ఆర్డర్ ఎప్పుడో ఇచ్చింది. అయినా కూడా వీళ్ళు పాటిస్తలేరంటే కోర్టు వారు ఏం చేయాలి? ప్రత్యేక చర్యలు తీసుకొని ఈయనని జైలు వేయాలి, హైడ్రా ఆఫీసర్ను జైలు వేయాలి. కానీ అది వాళ్ళు చేయలేరు. ముఖ్యమంత్రి గారి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళు తీసుకోలేరు. ఈ రాతల్లాగానే మిగిలిపోతున్నాయి. కోర్టు ఆర్డరు అది గాలికే అన్నట్టు అయిపోతున్నది. వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. కాబట్టి శని ఆదివారాల్లో కూల్చొద్దని ఎంత మొత్తుకున్నా కూడా వీళ్ళు ఇంటలేరు. వినే ప్రసక్తి లేదు వాళ్ళు.